అమ్మా మీరా? అమ్మగారు మీరా? నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? ఈయనే ఉన్నారేంటమ్మా? రండి లోపలికి వెళ్దాం. నేను నీ అతిథి మర్యాదల కోసం రాలేదు. మీ స్థాయి, స్తోమత, అర్హత ఏంటో మీకు గుర్తు చేయడానికి వచ్చాను. ఏటైనదమ్మగారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇలా మాట్లాడాల్సి వస్తోంది నీ కూతురు గంగ వల్ల. మా గంగ తన వల్ల ఏదైనా తప్పు జరిగినాదా? మా గంగ సన మంచిదమ్మగారు. దానికి ఎదుటి వాళ్ళకు సాయం చేయడం మాత్రమే తెలుసు. ఒకరిని కట్టపెట్టే పనులు ఎప్పుడు చేయదమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ కూతురి అమాయకమైన నటన చూసి నేను కూడా మంచిదే అనుకున్నాను. నువ్వు తనని దిక్కులేని దానిలా వదిలేసి వెళ్ళిపోతే నా ఇంట్లో స్థానం ఇచ్చి సొంత మనిషిలా చూసుకున్నాను. బదులుగా నీ కూతురు నా కుటుంబ గౌరవానికే మచ్చ తీసుకురావాలని చూస్తోంది. మా గంగ వల్ల మీ కుటుంబానికి మచ్చ రావటం ఏంటమ్మా? నీ కూతురు స్థాయి, స్తోమత మర్చిపోయి నా ఇంటికే కోడలు కావాలని చూస్తోంది. అర్థం కాలేదా? మీ గంగ మా రుద్రబాబు గారిని వల్లో వేసుకుంది. లేదమ్మా, లేదు. మా గంగ అట్లాంటిది కాదు. దానికి మీరన్నా, మీ కుటుంబం అన్నా సానా అభిమానం. రుద్రబాబు తన పానాన్ని కాపాడాడని గౌరవమమ్మా. అంతే తప్ప వేరే ఉద్దేశం దానికి లేదమ్మా. ఏ ఉద్దేశం లేకుండానే మారు వేషం వేసుకుని మా రుద్రని పార్కుకి రప్పించిందా? ఆ విషయం తెలిసే మేము తనని ఇంట్లో నుంచి గెంటేశాం. కనీసం ఆ విషయమైనా చెప్పిందా? అది తింగర్దమ్మా. కొన్నిసార్లు ఆలోచించకుండా ఏది పడితే అది చేస్తుంది. దానివల్లే అది నిందలు పడుతుంది. అలాగా? అయితే ఈ తింగరతనం వల్లేనా మా రుద్ర ఇచ్చిన పట్టీలు తీసుకుంది?